హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటో కాదు, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు. నేను చేసే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పాలంటే చాలామంది బెల్లం పానకంలో నువ్వులు వేసి నువ్వుల ఉండలైతే చేస్తూ ఉంటారు. కానీ నేను చేసే ప్రాసెస్ అలా మాత్రం ఉండదండి. నేను ఇక్కడ పాకం ఉండదు, ఏముండదు. జస్ట్ బెల్లం పొడిని మనం నువ్వుల పొడిలో కలుపుకుంటాము. అండ్ ఈ నువ్వుల లడ్డూని చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అంతేం ఎక్కువ టైం పట్టదు మనకి. చాలా ఈజీగా, చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్. నేను ఈ నువ్వుల లడ్డూని యూట్యూబ్లో చూసి మాత్రం చేయలేదు. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఒకసారి నేను టేస్ట్ చేశానండి, తిన్నాను. అప్పుడు వాళ్ళు ప్రాసెస్ చెప్పారు, ఇలా ఇలా చేయి బాగొస్తుందని చెప్పారు. అయితే నేను ఇంటికి రాగానే సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే చేశాను. చాలా బాగా వచ్చాయండి. వాళ్ళు చేసిన దానికంటే నేను చేసింది ఇంకా చాలా టేస్టీగా అనిపించింది నాకు. అంటే మనం చేసింది మనకి ఇంకా టేస్టీగా ఉన్నట్టే అనిపిస్తుంది మనకు. అండ్ మీకు తెలుసు కదా, నువ్వులు అండ్ బెల్లం ఎంత హెల్దీనో మనకి. అవి తినడం వల్ల ఎక్కువగా మనకు ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా వస్తాయి. పిల్లలకైనా పెద్దలకైనా నువ్వులు అండ్ బెల్లం చాలా చాలా అవసరం అండి. చక్కెర వాడకుండా ఎక్కువగా బెల్లం అయితే వాడుతూ ఉండాలి మనము రెగ్యులర్గా యూస్ చేసేటప్పుడు. అందుకే నేను బెల్లంతో ఈ నువ్వుల లడ్డు అయితే చేశాను పిల్లల కోసం. పిల్లలు అండ్ మా బావ కూడా టిఫిన్ బాక్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు వాళ్ళ కోసం అయితే చేశాను. ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇందులో మనకు ఏమేమి అవసరమో: నువ్వులు, బెల్లము, ఆరోమాటిక్ ఎసెన్స్ కోసం మనము ఇక్కడ యాలకులను అయితే యూస్ చేసాము. మీకు యాలకులు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. కానీ నెయ్యి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఘీ తప్పకుండా యూస్ చేయాలి. ఘీ యూస్ చేయకుంటే మనకు ఉండ మాత్రం చేయడం రాదు. ప్రాసెస్ ఏం లేదండి. నువ్వులని ఫస్ట్ బాగా మనము వేగనివ్వాలి. అవి వేగాక చాలా వరకు మనం చల్లార్చాలి. ఫస్ట్ చల్లారినాకనే మనము మిక్సీలో దాన్ని గ్రైండ్ చేసి పొడిలాగా పట్టుకోవాలి. ఆ తర్వాత పట్టిన పొడిని బెల్లం పొడితో కలిపి అందులో యాలకులు అండ్ ఘీ వేసుకొని కలుపుకొని చేసుకోవాలి. టేస్ట్ చేయండి ఎలా ఉంది, నేను చేశాను అని ఇస్తున్నాను. అప్పుడు మా బావ అయితే నన్ను క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడు చేసావు, ఎలా చేసావు, అది ఇది అని అడుగుతున్నాడు. తిన్నారు, ఇద్దరు పిల్లలు తిన్నారు, బావ కూడా తింటున్నాడు. బాగుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూసారు కదా, పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటున్నారు. పిల్లలు ఎన్నంటే అన్నీ తినేస్తారండి. చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే. నేను చెప్పాను కదా, ఇవి వారం నుంచి 10 days వరకు మనకైతే నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేసుకుంటారని అనుకుంటున్నాను.